అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ముహూర్తాన్ని పరిశీలన చేద్దాం. అంటే ఇప్పుడు మనం ముహూర్తం మొత్తం పరిశీలన చేయకుండా అసలు ముహూర్తానికి లగ్నం ఎలా ఉంది? ముహూర్త లగ్నానికి కనీసం 80% మాస్తే మనం ముహూర్తంతో ప్రొసీడ్ అవ్వచ్చు. 80% కన్నా తక్కువ ఉంటే ఆ ముహూర్తంతో వెళ్ళడానికి వీల్లేదు. ఈ ముహూర్తం 1/7/2026 రాత్రి 8:55 ఒక గృహ ప్రవేశ ముహూర్తాన్ని పెట్టారు. గృహ ఆరంభ ముహూర్తం కాదు, ఇది గృహ ప్రవేశ ముహూర్తం. మీ అందరికీ స్క్రీన్ మీద చార్ట్ కనిపిస్తోంది. మకర లగ్నం. మనం పంచేష్టిక బలం చూద్దాం. ఓకే, పంచేష్టిక బలం కన్నా చూసే ముందు నేను ఒక విషయం మీ అందరితోటి మనవి చేసుకుంటాను. 1/7/2026 నాడు ఉదయ తిథి బహుళ పాడ్యమి, కానీ ముహూర్త సమయానికి వచ్చేసరికి బహుళ విధి అయిపోతుంది అది. కానీ ఇక్కడ మనం ఉదయ తిథి ఫాలో అవ్వాలి, ముహూర్త తిథిని ఫాలో అవ్వాలి. నా ఉద్దేశం ప్రకారం ఉదయ తిథినే ఆ రోజుకి తిథి, కానీ ఇక్కడ ముహూర్త తిథిని పెట్టుకుని వేరే ముహూర్తం పెట్టేశారు. ఇది ఒక డ్రాబ్యాక్గా నాకు కనిపిస్తోంది. ఈ ముహూర్త తిథిని బట్టి నేను పంచకం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఉదయ తిథి ప్రకారం చూస్తే నాకు చోర పంచకం వస్తుంది, ఇలా కుదరదు. అదే విధియ తిథిని పట్టుకుని క్యాలిక్యులేట్ చేస్తే నాకు పంచక బలం బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. నేను ఉన్నవి చెప్తున్నాను, ఏది డిసైడ్ చేసుకుంటారో అది మీరు చేసుకోండి. ఇప్పుడు ముహూర్తానికి పంచేష్టిక బలం చూద్దాం. కాల అధిపతి బలం. కాల అధిపతి రాత్రి ముహూర్తం కాబట్టి కాలానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. లగ్న అధిపతి బల. లగ్నం మకర లగ్నం. పాపగ్రహం. పాపగ్రహం 3లో ఉండొచ్చు. 3 వారు 11లో ఉండాలి, 11లో ఉన్నాడు. శుభం. గురుబల ఎక్సాల్టెడ్, ఉచ్చంలో ఉన్నాడు, ప్రాబ్లం లేదు. సూర్యుడు 11th మిథునంలో ఉన్నాడు. పాపగ్రహం 11, 3 వారు 11 కుదురుతోంది. అయితే చంద్రబలం చూద్దామంటే చంద్రుడు శత్రుక్షేత్రమైన మకరంలో ఉన్నాడు. సో ఈ పంచేష్టిక బలం కనుక నేను క్యాలిక్యులేట్ చేసి చూస్తే నాకు కాలాధిపతి బల, చంద్రబల ఈ రెండు మ్యాచ్ కావట్లేదు. 60% మార్క్స్ వస్తున్నాయి. సో నా ఉద్దేశం ప్రకారం ఈ ముహూర్తానికి అంత బాగా లేదు. ఎవరైనా గృహప్రవేశ ముహూర్తం కనుక పెట్టుకుంటే ఇంకొకసారి ఆలోచించుకోండి. నమస్కారం.